ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దరిదాపులు 13 సంవత్సరాల నుండి చింతలంక మరి కుగ్రామంలో దేవుని మందిరం కొరకు ప్రార్థన చేసి బిడ్డలంతో కన్నీరు కార్చినప్పుడు మరి మరి పంపన నరసింహమూర్తి గారు అనగా ప్రభువులో యేసేపు గారు, మరి హైమావతి గారు, ప్రభువులో కృప గారు, ఆ దంపతులుకి ప్రేమించి ఇచ్చిన 2 కుమారులు ఎలీషా, మోజెస్. ఆ బిడ్డలకి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేనే మరి ఇక్కడ కనబడుతున్నటువంటి చూపిస్తున్నాను కదండి. ఆ రేవులోనే అప్పుడు ఆ రేవు లేదు, ఆ రేవులో బిడ్డలకి బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. చక్కగా మరి దేవాది దేవుడు మరి ఎంతగానో మరి ఇంకో సంఘ బిడ్డలు వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఎంత అద్భుతమైన దేవాది దేవుడు అంటే మరి ఇవి ఇక్కడ బాప్తిజాలు రేపటి నుంచి ఈ బాప్తిజాల కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతాయి. అద్భుతంగా దేవుడు అందుబాటులో మరి రేవుని ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా బళ్ళన్నీ పెట్టుకోవడానికి చక్కటి దేవుడి తోటను ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఇదొక రూట్ ఉండి ఇలాగా కుయ్యేరు నుంచి రావచ్చు, ఇటు అద్దంపల్లి మీద నుంచి రావచ్చు, అదే అండ్రంగి అద్దంపల్లి మీద నుంచి రావచ్చు. అదేవిధంగా మరి ఇలాగా దుగ్దూరు, కాజులూరు, ఐతుపూడు నుంచి కూడా రావచ్చు. మరి రాబోతున్న దినాల్లో మరి ఇదిగో చూడండి, వారు కట్టుకున్న ఈ గృహం ఇది. మరి నరసింహమూర్తి గారు, యేసేపు గారు, కృపా బిడ్డ ఇద్దరు, మరి హైమా బిడ్డ చక్కగా మరి ఎలీషా మణికంఠ అంటే ఎలీషా, మోజెస్ వాళ్ళు చక్కగా హైదరాబాదులో కష్టపడి చదువుకుంటూ జాబ్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ మరి చూడండి ఎంత రమ్యముగా, ఎంత మధురంగా మరి దేవుడిచ్చాడు చూసారా. వారు పునాది వేసినప్పుడే దేవునికి పైన మీరు షెడ్ వేసుకుని దేవుడికి మందిరం అంటే పైన షెడ్ అనకూడదు, పైన మందిరానికి మేము సమర్పించుకున్నామండి అని అన్నారు వాళ్ళు. నేను నిజంగా చింతలంకలో మందిరం గురించి 10-13 సంవత్సరాలు బహుశా అవుతుంది. చాలా అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చామన్నమాట. అయితే ఈ గ్రామం నుండి చాలామంది రక్షించబడ్డారు. అందరూ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది ఆయా గ్రామాల్లో ఉన్నారు. మరి ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంటిలో లోన మీరు చూశారు కదా, అక్కడ ఆరాధన పెట్టుకోండి అని చెప్పి ఆ తాళంచెలు మాకు ఇచ్చేసారు. ఎంత వాళ్ళ ఇల్లు అది. ఇది దేవుని ఆలయం ఏమి కాదు, దేవుని మందిరం కాదండి. వాస్తవానికి అది ఏంటంటే వాళ్ళ నివాసం ఉండడానికి వారు చక్కగా కట్టుకుని దేవుడిచ్చాడు. పునాదేశము. ఈ ఇల్లు కూడా అసలు వాస్తు ప్రకారం కట్టడానికి వీల్లేదు అని చెప్పి అదేం చేశారంటే, చాలా సాతాను ఇల్లు కట్టనివ్వకుండా చాలా సంవత్సరాలు, అంటే దగ్గరగా నాకు గుర్తుకు లేదు కానీ మరి ఎక్కువ చాలాసార్లు మరి అపవాది దాడి చేసినా సరే చూడండి ఎంత అందంగా ఉందో కదా, అవునా, ఎంత కమ్మగా ఉందో. అదిగో చూడండి, ఆ పిల్లలు ఇదిగో సంఘ బిడ్డలు అందరూ వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. అందరూ చేతులు ఎలా ఓపండి అమ్మ, అందరూని చేతులు ఎలా ఓపండి, అందరు చేతులు ఎలా ఓపండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి, పాపుల రక్షకుడికి, రోగుల వైద్యుడికి. హల్లెలూయా. కాబట్టి మీకే యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. ఇదంతా కారు పెట్టుకోవడానికి అక్కడ ఒక మెట్లు వస్తాయి. ఇదంతా పూల తోటల చాలా గంభీరమైనటువంటి అద్భుతమైనటువంటి సర్వాంగ సుందరంగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. త్వరలో మీరు చూస్తారు. హల్లెలూయా.